డ్రాగన్ గా 750 కోట్ల హై బడ్జెట్ తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాన్ ఏషియా మూవీ చేస్తున్నాడు. వార్ 2 రిజల్ట్ తో డీలా పడ్డ తను పూర్తి ఫోకస్ డ్రాగన్ మీదే పెట్టాడు. కాకపోతే వార్ 2 తో ఆయన గాయానికి డ్రాగన్ తో గట్టి మందు రాసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే కొడితే ఈసారి దంగల్ రికార్డ్ బద్దలయ్యేలా గట్టిగా కొట్టేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. ఎన్టీఆర్ కి పాన్ ఇండియా హిట్స్ కొత్త కాదు. ప్రశాంత్ నీల్ కి ఆ లెవెల్లో హ్యాట్రిక్ హిట్ రికార్డులకి కొదువలేదు. సో ఈ కాంబినేషన్ దంగల్ రికార్డ్ బ్రేక్ చేస్తుందని అంచనా వేసినా తప్పలేదు. కానీ ఆలోపే దంగల్ రికార్డ్ ని మరొకరు బద్దలు కొడితే ఏంటి పరిస్థితి? ఆల్రెడీ రామాయణం బడ్జెట్టే 2000 కోట్లు. సో పెట్టింది తిరిగి వచ్చి ఓ 10-20 కోట్లు ఎక్స్ట్రా వచ్చిన దంగల్ రికార్డ్ బద్దలైనట్లే. విచిత్రం ఏంటంటే సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో ఎన్టీఆర్ చేయబోయే సినిమా టార్గెట్ కూడా 2000 కోట్లే అంటున్నారు. అయితే దంగల్ రికార్డ్ బ్రేక్ చేసి హిస్టరీ క్రియేట్ చేయాలనుకున్న ఎన్టీఆర్ కంటే ముందే ఆ రికార్డ్ ని బ్రేక్ చేయడమే కాదు, అంతకు మించిన రికార్డ్ తన ముందు పెట్టేందుకు పావు డజన్ పాన్ వరల్డ్ మూవీలు రెడీ అవుతున్నాయి. 1450 కోట్లతో RRR, 670 కోట్లతో దేవరా, ఇలా 2 పాన్ ఇండియా హిట్లు పడ్డా కూడా 1000 కోట్ల కలకంటున్నాడు ఎన్టీఆర్. కారణం RRR మల్టీస్టారర్ మూవీ అవటం. దేవర పాన్ ఇండియా హిట్ అయినా కూడా 1000 కోట్ల వసూళ్లను దాటకపోవడం. అయితే ఇదొక్కటే కాదు, తనకు 2000 కోట్ల కల కూడా ఉంది. ఆ కళని నెరవేర్చేందుకు యానిమల్ సాయం తీసుకోవాల్సి వస్తుంది. ప్రెజెంట్ KGF, సలార్ లాంటి ప్రయోగాలతో పాన్ ఇండియాని షేక్ చేసిన ప్రశాంత్ నీల్ మేకింగ్ లో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. దీని బడ్జెటే 750 కోట్లంటే పెట్టింది వచ్చి ఇంకాస్త వసూళ్లు వచ్చిన 1000 కోట్ల లెక్కే కాదు. కాబట్టి ఈ మూవీతో పక్కాగా 1000 కోట్ల ఎన్టీఆర్ మొదటి కళ నెరవేరుతోంది. అయితే దంగల్ రికార్డుని బద్దలు కొట్టాలన్న చాలామంది కళల్లో ఎన్టీఆర్ కళ కూడా ఒకటి. అక్కడ కొడితేనే వార్ 2 లాంటి డిసప్పాయింట్మెంట్ నుంచి తను బయటపడే అవకాశం ఉంది. అదే జరగాలంటే పక్కాగా పాన్ ఇండియా లెవెల్లో ఓ వేవ్ రావాలి. అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం డ్రాగన్తో ఉన్నా కూడా తన ఫోకస్ అంతా సందీప్ రెడ్డి మీదే పెట్టాడు తారక్. ఆల్రెడీ 5-6 సార్లు ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయి. స్పిరిట్ మూవీ షూటింగ్ మొదలవకపోవడం వల్లే ఎన్టీఆర్ కూడా డ్రాగన్ తర్వాత నెల్సన్ దిలీప్ మూవీ చేయాల్సి వస్తుంది. లేదంటే తన ప్లేస్లో త్రివిక్రమ్ సినిమా కమిట్ అవ్వాల్సి వస్తుంది. సో వీటి పరిస్థితి ఎలా ఉన్నా సందీప్ రెడ్డి వంగతో ప్లాన్ చేసిన ప్రాజెక్టు మాత్రం 2027లో మొదలు కాబోతోంది. ఈలోపు స్పిరిట్ని పూర్తి చేసి యానిమల్ పార్కును కూడా పూర్తి చేసేందుకు సందీప్ రెడ్డి సిద్ధమయ్యాడు. అయితే సందీప్ రెడ్డి వంగ మేకింగ్లో ఎన్టీఆర్ చేసే సినిమా మాత్రం పాన్ ఆసియా కాదు, పాన్ వరల్డ్ అని తెలుస్తోంది. అంతా స్పిరిట్ మూవీ హాలీవుడ్ డైరెక్టర్ నైట్ శ్యామల్ సినిమా ప్రేరణతో రాబోతుందన్నారు. కానీ నిజానికి నైట్ శ్యామల్ అని తీసిన ది విలేజ్ మూవీ జోనర్ అయిన హర్రర్ థ్రిల్లర్తో సందీప్ గట్టిగానే ఏదో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.